చక్రవడ్డీ రాసినవారు వై వీరేంద్రనాథ్ గారు. ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను పేదవాళ్లకు రూపాయి అర్ధ అప్పుపెట్టి నెలకు రెట్టింపు చొప్పున చక్రవడ్డీతో తీసుకునేవాడు. కొట్టుమీదికి బేరానికి వచ్చిన ఒక పెద్ద మనిషి, "ఏమయ్యా షావుకారు, నువ్వు చక్రవడ్డీ పుచ్చుకోవటమేనా, ఇవ్వటం కూడా ఉందా?" అని అడిగాడు. "అదేం మాట పంతులుగారు, పుచ్చుకునేటప్పుడు పుచ్చుకుంటాను, ఇచ్చేటప్పుడు ఇస్తాను" అన్నాడు వర్తకుడు. ఆ పెద్ద మనిషి కొన్ని సరుకులు కొని డబ్బిచ్చాడు. "నేను మీకింకో అర్ధనా ఇవ్వాలి, గుర్తుంచుకోండి" అన్నాడు వ్యాపారస్తుడు. తర్వాత వడ్డీతో సహా ఇద్దువుగానిలే అంటూ ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. 2 ఏళ్లు గడిచాయి. ఆ పెద్ద మనిషి వచ్చి, "ఏమయ్యా, నా బాకీ తీరుస్తావా, మరిచిపోయావా? 2 ఏళ్ల క్రితం నాకు అర్ధనా బాకీ ఉన్నావు" అన్నాడు. వ్యాపారస్తుడు 1 రూపాయి తీసి ఇవ్వబోయాడు. "లెక్క సరిగా కట్టవయ్యా, నెలకు అసలు రెట్టింపు చెయ్యి" అన్నాడు పెద్ద మనిషి. లెక్క కడితే వ్యాపారస్తుడు పెద్ద మనిషికి 2,62,144 రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. వ్యాపారస్తుడు తన వడ్డీ వ్యాపారం మానే షరతు మీద పెద్ద మనిషి ఆ మొత్తాన్ని విడిచిపుచ్చాడు.